సేవకి వెళ్ళేటప్పుడు కుటుంబ బాధ్యతను నెరవేర్చడం అనే విషయం చాలా ముఖ్యం. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి చేయమల్లా. ఒకవేళ నిన్ను నీ భార్యను అలా దేవుడు పిలిస్తే, నీతో మాట్లాడే దేవుడు నీ భార్యతో కూడా మాట్లాడతాడు, ఇద్దరిని ఓకే చేస్తాడు. మీరు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ఆధారాన్ని దేవుడే ఇస్తాడు. అది పొందుకున్న దాకైనా నువ్వు కష్టపడాల్సిందే. నేను చేసిందే చెబుతున్నా. సంఘం ఏర్పడి సంఘం స్వయం పోషక సంఘంగా రూపాంతరం చెందిన దాకా కష్టపడ్డా. చాకిరి చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని పైసలు సంపాదించి భార్య బిడ్డలకు అన్నం పెట్టుకున్న దేవుడి కృపతో. హల్లెలూయా. అంతేగాని సేవ అనే పేరుతో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి అవిశ్వాసిలాగా మారదలుచుకోలేదు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఏమవుతారు అంటే అవిశ్వాసులు అనేశాడు బైబిల్లో. తెలుసా మీకు సంగతే? సేవ అని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి చెప్తున్నా నేను. చదువు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఉంది. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని మరి ప్రాముఖ్యముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడని. అవిశ్వాసే చెడ్డోడు అనుకుంటే ఆడికన్నా చెడిపోయినాడు అంట. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినాడు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు, మంచిది. మరి కన్నాళ్ళ సంగతి ఏంది, కట్టుకున్న సంగతి ఏంది? మరి ఈ ఆలోచనలు కలిగినోడు అవి తగిలించుకోకూడదు. మరి తగిలించినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తావు? వాగులేస్తావా? నువ్వేమో దేవుని భక్తి, దేవుని సేవాన్ని, దేవుని మార్గంలో ఉంటున్నాను అన్నట్టుగా నువ్వేమో అలా పోయి ఖాళీగా తిరుగుతూ ఉంటావు. నీ పిల్లలేమో వేరే వాళ్ళ ఇళ్ళ ముందుకెళ్ళి వాళ్ళు తింటా ఉంటే వాళ్ళకెళ్ళి తోస్తూ ఉంటారు. అక్కడ దేవునికి అవమానం రావట్లేదా? రాంగ్. చిన్నదో పెద్దదో భార్యా పిల్లలు ఆకలి అన్న ప్రశ్న లేకుండా పౌలు వాళ్ళే కష్టపడి ఉన్నంతలో వాళ్ళ కడుపులు నింపడానికి ఆహారానికి ఇచ్చి వెళ్ళు. కష్టపడి కుటుంబాన్ని పోషించి దేవుని పని చేయి. అంతేగాని ఈ కుటుంబాన్ని ఎండగట్టి నేను దేవుని కోసం చేస్తున్నాను, దేవుని కోసం ఎండగడుతున్నానంటే ఆ పని దేవుడు చెప్పాలా. ఒకవేళ నిజంగానే నువ్వు అలాగ వచ్చినట్లయితే, నిజంగానే నిన్ను దేవుడు పిలిచి ఆయన కంప్లీట్గా వదిలేసేమని రన్నింగ్లో తీసుకుంటే, నీ భార్య బిడ్డల్ని పస్తుండని వేయకుండా ఆయనే నీకు సహాయం చేస్తాడు.